రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతుంది? రామచంద్రరావు బాధ్యతల స్వీకరణానికి కీలక నేతలు డుమ్మా. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్ గైర్హాజరు. ఈటల మినహా ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం దూరం. ఎందుకు దూరం అయింది? ఈటల ఒక్కడే ఎంపీ, బండి సంజయ్ ఎంపీ, కిషన్ రెడ్డి ఎంపీ, ముగ్గురు వచ్చిండ్రు. ఇంకా 5గురు ఎటువైండ్రు, ఎమ్మెల్యేలు ఎటువైండ్రు. కేవలం కిషన్ రెడ్డి, డీకే అన్న సమక్షంలో డీకే అన్న కూడా వచ్చింది. 4 ఎంపీలు ఎటువైండ్రు. బాధ్యతల స్వీకరణ. బీసీ లీడర్కు పదవి వస్తుందని మొదటి నుంచి ప్రచారం. ఈసారి ఎన్నికల్లో కాషాయ పార్టీదే అధికారమని సర్వత్ర చర్చ. ఇలాంటి నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న క్యాడర్. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పార్టీ చీఫ్గా అనౌన్స్ చేయడం కమలం పార్టీలో కల్లోలం రేపింది. రాజాసింగ్ లాంటి కీలక నేతలు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కొత్త చర్చకు దారితీసింది. శనివారం నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వద్ద బాధ్యతలు స్వీకరించారు. మరి అక్కడ కేవలం డీకే అన్న, కిషన్ రెడ్డి తప్ప నీకు ఎవ్వరు కనిపిస్తలేరు. బండి సంజయ్ ఎటుపోయిండు, ధర్మపురి అరవింద్ ఎటుపోయిండు, రఘునందన్ రావు ఎటుపోయిండు, కొండా విశ్వేశ్వర రెడ్డి ఎటుపోయిండు, ఎమ్మెల్యేలు అందరు ఎటుపోయిండు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ ఎటుపోయిండు, పైడి రాకేష్ రెడ్డి ఎటుపోయిండు, కామారెడ్డి ఎమ్మెల్యే ఎటుపోయిండు, వీళ్ళందరూ వెంకట్రామరెడ్డి ఎటుపోయిండు, వీళ్ళంతా ఎమ్మెల్సీలు కూడా లేరు. మళ్ళా బీజేపీ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిఎంపీ డీకే అన్న బాధ్యతల స్వీకరణకు ముందు ఇంటి నుంచి స్టేట్ ఆఫీస్కి భారీ ర్యాలీ. ఇప్పుడు మీ దాంట్లోనే సఖ్యత లేదుగా, మీరు 100 సీట్లు గెలుస్తారా రాష్ట్రంలో? మీకు నికాల్సైన కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలను ఉపయోగించుకోవడానికి దద్దమ్మలాగా మీరు పనిచేస్తూ ఉన్నారు. మీరు అందరు కలిసికట్టుగా పనిచేయండి. ఎట్లెట్లా రాదో రాష్ట్రంలో బీజేపీ అది చేత కాదు. మనకు లోపాయికారు ఒప్పందాలు పెట్టుకోవాలి, ఫామ్ హౌస్ల మీద ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి ఆరాంసే. కార్యకర్తలు ఎడబోతే వాళ్ళకేంది? మిమ్మల్ని దేకటోడు కూడా ఉండడు ఇక కార్యకర్తలు మీరు పట్టించుకోకపోతే.